మాట్లాడకూడదు అని చెప్పాను. ప్రకాష్ రాజు రావణ్ పై దేశద్రోహం కేసు పెట్టడంపై ఒక వీడియో రిలీజ్ చేశారు సార్, జస్ట్ ఒక 10 minutes క్రితమే. ఏమని పోస్ట్ చేశారంటే, మీరు ఆట మొదలు పెట్టారు, ప్రజలు దాన్ని ముగింపు చేస్తారు, గేమ్ ఆన్, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఈ వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ప్లే చేయండి. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యుఏపిఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? కరెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది, కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. మిమ్మల్ని మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సార్. అంటే నిజమే. ఇప్పుడు అందరూ ఈ ప్రకాష్ రాజ్ గారు చాలా మంది అంటున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి ఒక పెద్ద మెసేజ్ ఇద్దామని అనుకున్నారు, అది మీరు మాట్లాడినంతో సంబంధమే లేదు ఇష్యూ. సో అది ఒక అంశంగా పెట్టుకొని మిమ్మల్ని లోపలేసి ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేద్దాం. చూడు, 2 సార్లు ఇండిపెండెంట్గా అన్ని పార్టీలు ఓడించి తెలుగుదేశం బీజేపీతో సహా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీలను కూడా ఓడించాను నేను ఇక్కడ. అప్పుడు కూటమి లేవనుకోండి. సో అన్ని పార్టీలు ఓడించి ఎమ్మెల్సీగా గెలిచాడు. మామూలు విషయం కాదు కదా, ఎవరైనా ఒప్పుకోవాలి కదా. అదైతే ప్రజలు ఎన్నుకున్నారు కదా, దానికన్నా యాక్సెప్ట్ ఇవ్వండి. మిగతా దానికి ఏదేమన్నా 2 సార్లు ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడే చెప్పాడు, ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు అడ్రస్ చేసినప్పుడు మనలాంటి బలమైన పార్టీలను కూడా ఓడించి గెలిచాడు, అది నాగేశ్వర్ ప్రత్యేకత అని. సో అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పిన పదాలే వాడుతున్నాను నేను. సో అందువల్ల నాగేశ్వర్ లాంటి వాడిని 2 సార్లు ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తిని, సో ఒక 40 ఏళ్ళ జర్నలిజం అనుభవం ఉన్న వ్యక్తి, ఒక సంపాదకుడిగా, ఒక ఛానల్ హెడ్గా, జాతీయ మీడియాలో కూడా రెగ్యులర్గా రాసే వ్యక్తి, అంతర్జాతీయ మీడియా కూడా అప్పుడో ఇప్పుడో కోట్ చేసే వ్యక్తి, దేశంలోనే అనేక యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా, ఐఏఎస్ ఐపీఎస్ ప్రొబేషనర్లకు కూడా పాఠాలు చెప్పే ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే ఈ మిగతా వాళ్ళు ఎవరు ఎంత అని ఒక మీ అనుకున్నారు, అది మీతో కాలేదు, ఇప్పుడు ఇతరుల పైన పడ్డారు అని చాలామంది అంటున్నారు. మరి ప్రకాష్ రాజ్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్తో ఆట మొదలైంది అన్నారు. సో అందువల్ల ఏదైనా నా పాయింట్ ఎవరితో ఆట కాదు, మీకు చాలామంది దృష్టికి రాలేదు. నాకన్నా ముందు చెప్తాం మీకు. అప్పల్ రాజు అని ఒక రైతు, అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకుడు. ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన రైతుల్ని అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటే, భూసేకరణ చేస్తుంటే, భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల్ని ఆర్గనైజ్ చేశాడు. భూసేకరణ వ్యతిరేకంగా రైతులు ఆర్గనైజ్ చేసిన నేరమా? బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడారు కదా దేశంలో. ప్రతిపక్షంలో ఉంటే మీరే మాట్లాడేవారు కదా. సో ఆయనను ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేశారు. అతి భయంకరమైన నల్ల చట్టం ప్రివెంటివ్ డిటెన్షన్, మోస్ట్ డిఫేమ్డ్ చట్టం, ఎమర్జెన్సీ మైండ్ సెట్ అది. ఇదే కూటమి ప్రభుత్వం అప్పల్ రాజును ఐ థింక్ 2 నెలలో 3 నెలలో సెంట్రల్ జైల్లో పెట్టింది. ఒక రైతు నాయకుడు, సాధారణ రైతు నాయకుడు. ఆయన ఏం పెద్ద, అయితే అన్ఫార్చునేట్లీ మాకున్న గుర్తింపు ఆయనకు లేదు కనుక, నాకున్న ప్రజెన్స్ ప్రొఫైల్ ఆయనకు లేదు కనుక ఆయన పాపం జైల్లో ఉన్నాడు, సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆయన మద్దతుగా నేను ఇక్కడే మాట్లాడాను, మీకు పాత వీడియోలు ఉంటుంది చూడండి. అప్పల్ రాజుపై పీడీ చట్టం నేరమని హిందూ మతం చెప్తోంది.
ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా హిందూ మతం గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు కదా, బీజేపీతో మైత్రి వల్ల. జనసేన నాయకుడైన చేగువేరా నుంచి సనాతన ధర్మానికి వచ్చారు కదా పవన్ కళ్యాణ్. సనాతన ధర్మము హిందూ మతం చెప్పిన కథ ఏంటి? మహాభారతం ఆది పర్వం సారమేయ వృత్తాంతం చదవండి. సరమ అనేటువంటి కుక్క జనమేజయుని, అంటే పాండవుల వంశస్థుడైన జనమేజయుని దగ్గర కోర్టుకు వచ్చి అడుగుతుంది, నా కొడుకైన నా బిడ్డను ఎందుకు అరెస్ట్ చేశావు, ఎందుకు కొట్టావంటది. అంటే అప్పుడు అరెస్ట్ అనే పదం లేదు. అంటే నీ బిడ్డ యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తుందన్న అనుమానంతో కొట్టావంటే, అనుమానంతో కొడతావా? నిజంగా చేస్తే కొట్టాలి తప్ప అనుమానంతో కొడతావా అని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని ప్రశ్నించింది. అయ్యా, మహాభారతం ఈ కథతో మొదలవుతుంది. దయచేసి మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసిన మహనీయుడు రాసిన మహాభారతాన్న చదవండి. మీకు చట్టం అంటే ఏంటో అర్థమవుతుంది, లా అంటే ఏంటో అర్థమవుతుంది, రూల్ అంటే ఏమంటే అర్థమవుతుంది, రూల్ ఆఫ్ లా అంటే ఏంటో అర్థమవుతుంది, డెమోక్రసీ అంటే అర్థమవుతుంది, పౌర హక్కులు అంటే అర్థమవుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే నాలాంటి వాళ్ళని కూడా ఖండించాం. ఈ అరెస్ట్ జగన్కు నష్టం చేస్తుందని చెప్పాను. సో ఇదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం అడ్డుపడితే దాన్ని ఖండించాం. పవన్ కళ్యాణ్ హక్కుంది అని చెప్పాను. మరి ఇవాళ ఏం జరుగుతుంది? మీరు తీవ్రవాదులపైన ప్రయోగించాల్సిన చట్టాల్ని మీరు ఒక విమర్శకులపైన ప్రశ్నించే వారిపైన ప్రయోగిస్తారా? మీరు అన్నారే రావణ్ అభ్యంతరకరమైన వీడియోలు పెట్టాడు. నాకు తెలియదు. అభ్యంతరకరమైన వీడియో పెడితే ఆ అభ్యంతరానికి తగిన చట్టమే ప్రయోగించాలి. ఫండమెంటల్ పాయింట్ అది. మీకు జనమస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మీకు ఏమిస్తాడు జనమస్తే డాక్టరు? పారాసెటమాల్ ఇస్తాడు. యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఇస్తారా చెప్పండి మీరు? మరి యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఇచ్చాడు, ఇస్తే ఓకేనా, ఒప్పుకుందామా దాన్ని? మీరు ఒక అభ్యంతరకరంగా మాట్లాడాడు, దానికి తగిన చట్టం పెట్టండి. యాంటీ టెర్రర్ చట్టం ఎట్లా పెడతారు? ఫండమెంటల్ క్వశ్చన్ నేను అడుగుతున్నది అది. డాక్టర్ మీకు పారాసెటమాల్ ఇవ్వాల్సిన టైంలో మీకు యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఇస్తే మీకు ఏదో చేయి నొప్పితో వేయారు, బాగా నొప్పిలేస్తుంది, మీకు నార్మల్గా ఒక డోలో ఇచ్చి పంపాలి, కాదంటే ఒక అల్ట్రాసెట్ ఇచ్చి పంపాలి, ఒక ఆర్డినరీ పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపాలి. కానీ మీకు కంప్లీట్గా ఇస్తే మీరు షుగర్తో పోతారు. ఎంత ఉంటుంది మీకు? HbA1c 3 నెలల షుగర్ 7 ఉంది అనుకోండి. ఒక సెన్సిబుల్ డాక్టర్ ఏమంటాడు, 7 HbA1c అడ్జస్ట్ అవుతుంది అయ్యా, లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకో, నీకు అది తగ్గుతుంది, మంచి ఏం కాదు, ప్రమాదం కాదు, పెరగకుండా జాగ్రత్త పడు అంటాడు. లేదనుకుంటే మెట్మార్ఫిన్ స్టార్ట్ చేసి జస్ట్ 250 mgతో స్టార్ట్ చేస్తాడు. కానీ మీకు 7 HbA1c ఉండి 130 ఉంది ఫాస్టింగ్, మీకు భారీగా 5000 mg మెట్మార్ఫిన్ ఇస్తే చచ్చిపోరాండి మనిషి. 5000 mg మెట్మార్ఫిన్ అని మనిషి చావకపోతే చూడండి 30కి పడిపోతుంది షుగర్ లెవెల్. ఎందుకు? డ్రగ్ షుడ్ బి ప్రపోర్షనల్ టు ద డిసీజ్, అవునా కదా? లా కూడా అదే చెప్తుంది. శిక్ష, నేరం, కేసులు ప్రపోర్షనల్ టు ద క్రైమ్. మేము అడుగుతున్నది అదే. నాకేం రావని మాట్లాడ ప్రతి వీడియో నేను చూడలేదు, మళ్ళీ డిస్క్లైమర్ ఇస్తున్నా. ఐ రియల్లీ డోంట్ నో. ఇప్పుడు మీరు చెప్పారు అంటున్నారు, మీరే కాదు చాలా మంది మిత్రులు చెప్తున్నారు, సార్ మీరు 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు, ఇంకో ఆయన పలానా ఇదివరకు ఇలా మాట్లాడారు. అయ్యా నాకు తెలియదు, పంపించండి. పంపిస్తే దానికి సంబంధించిన కేసులు పెడితే నేనేమని అడగను. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. అయ్యా 7 HbA1c ఉండి 130 ఫాస్టింగ్ ఉంటే నాకు తెలిసినంత వరకు మెడికేషన్ కూడా స్టార్ట్ చేయకుండా, అయ్యా లైఫ్ స్టైల్ మార్చుకో, రోజు వాకింగ్ చెయ్యి, కాస్త రైస్ తగ్గించు, కార్బోహైడ్రేట్ తగ్గించు, కాస్త మెయింటైన్ చెయ్యి అంటాడు. కాదనుకుంటే 250 mg మెట్మార్ఫిన్ స్టార్ట్ చేస్తారు. కానీ మీరు 5000 మెట్మార్ఫిన్ స్టార్ట్ చేశారు. 5000 మెట్మార్ఫినే కాదు, గెమరిల్ అన్ని ఇచ్చేశారు. ఇక మొత్తం భారతదేశంలో ఉన్న డయాబెటిక్ వాడే డ్రగ్లన్నీ ఇచ్చేశారు. ఒక 10 రకాల డయాబెటిక్ డ్రగ్లు ఇచ్చి పంపించారు. మనిషి రాడుగా మళ్ళీ మీ దగ్గరికి. సాయి కృష్ణలా కాకపోయినా మనిషి అయితే రాడు, మనిషి అయితే రాడు ఇక మళ్ళీ మీ దగ్గరికి, బతకడు కదా. ఇప్పుడు నేను అనే క్వశ్చన్, టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలి, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ ఉండాలి ఒక కేసు పెట్టాలంటే. ఇది నేను ఇప్పటికీ నా పైన కేసులు పెట్టినప్పుడు చెప్తుంది ఇదే పదాలు. మీరు అడగండి ఎనీ జూరిస్ప్రుడెన్స్. సో మీరు ఎన్ని క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ తెలిసిన ఎవరిని అడగండి 2 పదాలు చెప్తారు. టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, మీరు పెట్టే కేసు రీజనబుల్గా ఉండాలి. ఆర్బిట్రరీ యూజ్ ఆఫ్ పవర్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.
ఆర్బిట్రరీ విచక్షణారహితంగా ఇష్టం వచ్చినట్లుగా నా ఇష్టారాజ్యంగా నాకు తోచినట్టుగా నేను అధికారాన్ని ఉపయోగిస్తామంటే అది రాజ్యాంగం అంగీకరించదు, అది రాజ్యాంగ ఉల్లంఘన. ఎనీ లా విచ్ ఇస్ ఆర్బిట్రరీ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఆర్బిట్రరీ యూజ్ ఆఫ్ పవర్, టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ లేకుండా, టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ లేకుండా, చేసిన నేర తీవ్రతకు సంబంధం లేకుండా మీరు కేసులు పెడితే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ